ఈరోజు మనం చిట్టి ముత్యాలు రైస్ అండి. చిట్టి ముత్యాలు చిన్నగా ఉంటుంది, ముత్యాల్లాగా ఉంటాయని చిట్టి ముత్యాలు అంటారు. బ్రహ్మాండమైన సువాసన, అన్నం స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీంతో మనం జీడిపప్పు పన్నీర్ రెండు కలిపి బిర్యానీ చేద్దాం. చిట్టి ముత్యాలను ఏం చేద్దామంటే రైస్ని ఒక 3 గంటల సేపు నానబెట్టుకుందాం. రైట్, నానబెట్టిన బియ్యం ఇవి. చిట్టి ముత్యాలు కూడా వేస్తాం, పని లేదు. 3 గంటల సేపు ఒక అర్ధ కిలో బియ్యానికి సరిపడే పదార్థాలు నేను చెప్తా. ½ కిలో బియ్యం తీసుకున్నాము, నానబెట్టాము 3 అవర్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 3 చెంచాల నెయ్యి, 3 చెంచాల నూనె, రెండింటిని కలిపేసి వాడుకుందాం. కాజు ఒక 100 గ్రాములు, ఒక 150 గ్రాముల పన్నీర్, కొద్దిగా కుంకుమ పువ్వు అండి పాలలో వేసి పక్కన పెట్టుకొని ఆఖరిలో పైనుంచి వేసుకుందాం. ఒక 6 ఈ సైజు ఉల్లిపాయలండి. 4 ఉల్లిపాయలు ఏం చేద్దాం, సన్నగా తరుగుదాం. నేను ఇప్పుడు చూపెడతాను తరగడం. అది ఇంకో 2 ఉల్లిపాయలు ఏం చేద్దాము, పేస్ట్ చేసుకుందాం. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. 6 ఉల్లిపాయలు. క్యారెట్ ఒకటి నేను కట్ చేస్తాను, అది కూడా చూపెడతాను. గరం మసాలాకి ఒక 10 ఇలాచీ, ఒక చెంచాడు జీరా, తర్వాత లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక 1 ఇంచు, జాపత్రి, మరాఠీ మొగ్గ. ఇవి కావాల్సిన పదార్థాలు. దీన్ని ఏం చేద్దాం, 4 దీంట్లో సగము వేయించి ధనియాలతో పాటు ఇవన్నీ తీసుకున్నాము, దాన్ని డబుల్ ధనియాలు తీసుకోవాలండి. ఇవన్నీ కలిపి 2 చెంచాలు అయితే కనుక 4 చెంచాల ధనియాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మిగతా సగం ఏం చేద్దామంటే వంటలో ఉపయోగించుకుందాం. 10 తీసుకున్నాం కదా ఇలాచి, 5 వంటలకి, 5 గరం మసాలాలకి. కారం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నామండి. కొద్దిగా పసుపు కనిపిస్తుంది కదా, లైట్గా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసినట్టు వేద్దాం. తర్వాత ఉప్పు ఒక 2 చెంచాలు ఉప్పు పడుతుంది. గ్రీన్ పీస్ మనకి ఫ్రెష్వి దొరుకుతున్నాయి మార్కెట్లో, చలికాలం బాగా వస్తున్నాయి. నేను ఫ్రెష్ గ్రీన్ పీసే వాడతాను. తీసుకుందాం ఫ్రెష్ గ్రీన్ పీస్ ఒక 50 గ్రాములు ఫ్రెష్ గ్రీన్ పీస్. పుదీనా ఒక గుప్పెడు పుదీనా. ఇవి కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాము రండి. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవడంతో స్టార్ట్ చేస్తాను. కాజుని, పన్నీర్ని రెండింటిని వేయించుకోవాలి, నూనెలో వేయించాలి. నూనె, నెయ్యి చెప్పే కదా, రెండింటిని కలిపి వేయించుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇది గ్రైండ్ చేసుకునేందుకు 2 పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాము. ఇదేమో ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేయించుకోవడానికి. ఇది తర్వాత కాలీఫ్లవర్ ఉంది కదా, ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. ఉంటే కనుక బాగుంటుంది, వేసుకుంటే కమ్మగా ఉంటుంది. దాని రుచి దానికి ఉంటుంది, బాగుంటుంది. రైట్, నేను కట్ చేసి నెక్స్ట్ క్యారెట్ కట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఏం చేద్దాము, క్యారెట్ని కూడా చక్కగా కట్ చేసుకుందాం. ఇట్లా చూడడానికి బాగుంటుంది, నిలువుగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. రైట్, ఇది కట్ చేసేసుకొని ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం రండి. జీడిపప్పుని వేయించేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, పన్నీర్ ముక్కలు వేసేసి జాగ్రత్తగా అన్ని పక్కల కొద్దిగా వేగేంత మటుకు, బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకు వేయించుకుందాము. మనము నెయ్యి నూనె కలిపి మూకుళ్ళో వేసేసుకున్నాం. ఇదే నెయ్యి నూనె మిశ్రమాన్ని మనము ఉల్లిపాయలు వేయించుకోవడానికి మిగతా ప్రాసెస్ కూడా దీన్నే వాడుకుందాం. దాంట్లో మార్చుకుందాం, గిన్నెలకు మార్చుకుందాం. 1 నిమిషం వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది చూద్దాం. కాకపోతే ఏంటిదంటే మీరు పన్నీర్ని కొద్దిగా ముక్కలు పెద్దగానే కట్ చేసుకోండి. కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. 2 నిమిషాలు అయిపోతుంది. ఇది మనకి జీడిపప్పు, పన్నీర్ వేయించేసుకున్నాము. ఇప్పుడు గిన్నె మార్చుకొని దాంట్లో మసాలా చెప్పే కదా, దాన్ని సగం దాంట్లో గరం మసాలా వాడుకున్నాము. మిగతాది ఏం చేద్దామంటే దీంట్లో వేయించేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు సగం 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోమన్నా కదా, అవి కట్ చేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలోను మన ఉల్లిపాయ 2 కలిపి చేసుకున్నటువంటి పేస్ట్, అందుకని ఆకుపచ్చ రంగుగా ఉంది. ఇది వేగిన తర్వాత పైనుంచి వేసుకుందాం. ఫస్ట్ ఇది ఎర్రగా వేగనిద్దాం. 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఉల్లిపాయలు కొద్దిగా వేగుతున్నాయి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా
గరం మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఉల్లిపాయల్ని ఇంకా వేగనిద్దాము, ఎర్రబడినిద్దాము. ఇంకొకటి ఏంటంటే మనం 2 గ్లాసుల బియ్యం తీసుకుందాం, అంటే అరకిలో. 4 గ్లాసుల నీళ్ళని మరగబెడుతూ ఉంచుకోండి పక్కన. దాంట్లో కొద్దిగా సాజీరా, ఇలాచీ వేసి నీళ్ళని మరగబెడుతుండండి. నేను చెప్తా ఇప్పుడు, అది వాడే టైం వచ్చినప్పుడు అది వాడుకుందాము. నీళ్ళు బాగా మరగనించుకోండి. ఇది ఉల్లిపాయ చూసారు కదా, చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, పచ్చిమిరపకాయలోను ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ ముద్దని వేసేద్దాం. ఆ ముద్దని వేసేసి ఒక్క నిమిషం, ఇది ఎక్కువసేపు టైం తీసుకోదు, ఇది తొందరగానే వేగిపోతుంది. ఇది ఒక్క నిమిషం దీన్ని వేగుతుండగానే క్యారెట్ అవి ఉన్నాయి కదా, కాలీఫ్లవర్ ముక్కలు అవి వేసేద్దాం. ఒక్కటే సెకండ్, ఇది కొద్దిగా పచ్చివాసన తొందరగానే వదులుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అది వేగుంది కదా ముద్ద. ఒక్క నిమిషం మూత పెట్టేసి వదిలిపెడదాం, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు ఏం చేసాము, బఠానీ, క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు వేసాము. ఒకసారి కలుపుకుందాం. వీటిని కలిపేసి మూత పెడదాం. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు వదిలిపెడితే అవి కొద్దిగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకోటి, మనం ఉల్లిపాయలు వేగాయి కదా, వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముద్ద వేసాం. దాని ముందర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. తినదలుచుకున్నప్పుడు 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, అది పచ్చివాసన తొందరగానే అది కూడా వదులుతుంది. ఒక్క నిమిషంలో వదులుతుంది. వదిలిన తర్వాత మనం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ వేసుకుందాం. రైట్, మనం కూర ముక్కలు వేసి ఒక నిమిషం వదిలిపెట్టాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము, బియ్యం చిట్టి ముచ్చారు, వాటిని వేసేసుకుందాం దీంట్లో. మొత్తం నీళ్ళంతా వార్చేసాము, 3 గంటలు నానే చక్కగా. ఇప్పుడు వేసేసి బియ్యాన్ని మొత్తం కలుపుకుందాం. ఒక్క నిమిషం మొత్తం అంతా దీనికి కలిసేటట్టుగా కలిపేసుకొని నీళ్లు మనం వెచ్చబెట్టుకున్నాం కదా, వేడి చేసుకున్నాం కదా, నీళ్లు మరగబెట్టుకున్నాం చెప్పాను, 4 గ్లాసుల నీళ్ళు. ఆ నీళ్లు వేద్దాం. ఒక్కటే నిమిషం మొత్తం కలుపుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కారం అవి మనం ఉల్లిపాయలు వేగగానే కారము వేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, చిట్టి ముత్యాలు కూడా అన్నిటికీ చక్కగా కలిసిపోయింది ఇది. దీంట్లో మనం మరగబెట్టుకున్నాం కదా నీళ్లు, 4 గ్లాసుల నీళ్లు మరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. ఆ నీళ్ళని దీంట్లో వేసేద్దాం. ఒకటే నిమిషంలో మీకు నీళ్లు వేసేసి మిగతా విషయం చూద్దాం. దీంట్లో ఏం చేసాము, ఇప్పుడు మరుగుతున్న నీళ్లు వేసేసాము. వేసి ఒకసారి కలుపుకున్నాము. జీడిపప్పును పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, దీంట్లో 75% వేసేద్దాం. దీంట్లో దాంతోపాటు ఉడుకుతుంది. 25% పైనుంచి వేసుకుందాం, క్రిస్పీగా ఉంటుంది. రైట్, నేను దీంట్లో వేసేసి కలిపేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని 4 ముక్కలు పక్కన పెట్టుకుందాం. క్రిస్పీగా ఉంటుంది. మూత పెడదాం. మూత పెట్టి నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్ వేద్దాం. ఎట్లా వేయాలి ఏంటిదన్నా చూద్దాం. ఒక్క నిమిషం మూత పెట్టి ఎక్కడ వేయాలి అన్నది చూద్దాం. మనకి రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మీకు బాదమాకు లేదా విస్తరాకు అవైలబుల్ ఉంటే కనుక దాన్ని పైనుంచి వేసేసాను, కప్పేయండి. నా దగ్గర బాదమాకు ఉంది, విస్తరాకు ఉంది, అరిటాకు ఉంది, నేను రెడీగా పెట్టుకున్నాను. విస్తరాకు ఉంది, విస్తరాకును మూసేసి పైనుంచి అల్యూమినియం ఫాయిల్ వేసుకోవాలి. లేదు అంటే రైస్ కిందకి నీళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత చేయవలసిన పని ఇది. బాదమాకుని వేసేద్దాం. బాదమాకు లేకపోతే విస్తరాకు వాడండి, విస్తరాకు లేకపోతే అరిటాకు వాడండి. వేయండి. వేసి పైనుంచి అల్యూమినియం ఫాయిల్ సీల్ చేయాలి. ఒక్కటే నిమిషం సీల్ చేసి మూత పెట్టి దాని నుంచి బరువు పెట్టాలి. ఒక్కటే నిమిషం నేను చూపెడతా. సమస్తం అన్నీ దీంట్లో వెళ్ళవలసిన పదార్థాలన్నీ వెళ్ళిపోయండి. ఉప్పు, పుదీనా ఆకు అన్నీ వేసేసాం. వేసేసి ఇంట్లో మామూలు పళ్ళెం ఉంటుంది కదా, మూత పెట్టేసి పైనుంచి బరువు పెట్టండి. కింద నుంచి ఒక పెన్నం పెట్టుకోండి. 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత సిమ్మిదికి చేసుకోండి. 10 నిమిషాలు, మొత్తం 12 నిమిషాలు వదిలిపెట్టేయండి.
12వ నిమిషం ఆర్పేసేయండి. ఆర్పేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు 20 నిమిషాలు వదిలిపెట్టండి. వదిలిపెట్టి వేడి తీసి సీల్ తీయండి. బ్రహ్మాండమైన చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అయి ఉంటుంది. నేను ఇది 12 నిమిషాల తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మీకు మిగతా కార్యక్రమం అది చూపెడతాను. 12 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాం కదా. ఉడికిన తర్వాత ఏం చేసాము, 20 నిమిషాలు అట్లా వదిలిపెట్టేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, అన్నీ తీసి బరువు తీసేసాము. లైట్గా ఫాయిల్ని తీసేద్దాము. బ్రహ్మాండంగా అయిందండి, గుమ్మగుమ్మలాడుతుంది. ఆహాహాహా, ఇదండి చూశారు కదా. కుంకుమ పువ్వు, బఠానీలు ఒకసారి కలుపుకుందామండి. కలిపేసి నేను గిన్నెలకు తీస్తాను. అయిపోయిందండి, ఫస్ట్ క్లాస్ ఉందండి. పొగలు కక్కుతుంది, వేడిగా ఉంది. ఇంత రాయితా చేసుకొని రాయితాతో తింటే సూపర్ అండి, మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఒక్క నిమిషం అండి. ఇది మనకి పూర్తయినటువంటి చిట్టి ముత్యాల బిర్యానీ, పన్నీర్ కాజు చిట్టి ముత్యాల బిర్యానీ. 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని రాయితా పెట్టుకొని, వేడివేడిగా ఉందండి, సూపర్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. అంటే ఇది రైస్లో ఒక రిచ్నెస్ ఉందండి, స్మూత్గా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చేసి తప్పకుండా తినండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.